అందరికీ శరణార్థులా వెల్కమ్ టు మిర్రర్ టీవీ. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి కష్టాలనైతే రోజు పేపర్లా వాట్లల్లా వీట్లల్లా సామాజిక మాధ్యమాలలోనైతే మనమైతే చూస్తున్న ముచ్చట అందరికీ తెలిసే కదా. ఇక ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి సార్ స్పందించుకుంటా ఒక ముచ్చట్నే మాట్లాడిండు. మరి ఆ ముచ్చటినైతే మీరైతే ముక్కు మీద వేలేసుకోవాలి. వామ్మో నిజమా ఈ ముచ్చట రేవంత్ రెడ్డి సారే అన్నడా అని అనుకుంటారు తప్పకుండా. ఏమంటున్నాడంటే ధాన్యం కొనుగోళ్ళనైతే నిర్లక్ష్యాన్ని అయితే సహించుడు అస్సలకే లేదు అని రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే చూసిరా ఏమనిపిస్తున్నది, ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. ఇన్ని రోజులు సార్ మరి చూడలేదా, ఇన్ని రోజులు ఈ మాట మాట్లాడలేదంటే మరి ఈ సారు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ధాన్యము సేకరణ విషయంలోనైతే మొక్కజొన్న కొనుగోళ్ళనైతే నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే గట్టిగా వాళ్ళ అధికారులను అయితే హెచ్చరించుకుంటూ మాట్లాడుతున్నాడంట. మరి ఇన్ని రోజులు ఏడిపోయిండు సారు, మరి ఇన్ని దినాలు ఏం చేసిండు సారు? ఇన్ని దినాలు తెలంగాణ రాష్ట్రంలో మక్క కొనుగోళ్ళు, వడ్ల కొనుగోళ్ళు, ఇంకా పోతే చిరుధాన్యాల కొనుగోళ్ళు ఏం జరగలేదు కదా. మరి రైతన్నలు ఘోరంగా ఇబ్బందులు పడ్డారు కదా. వాళ్ళకు ఉన్నటువంటి పంటనైతే అస్సలకే కొనకపోయేసరికి పిడుగులు పడి వర్షాలు పడి మొలకెత్తి కొంతమంది రైతులైతే మొత్తం ఎండ దెబ్బ తాకి చనిపోయేల దాఖలాలు ఉన్నాయి కదా. మరి గప్పుడేటిపోయింది సారు, ఇప్పుడేమో వాళ్ళతోటి గిన్ని ముచ్చట్లు చెప్తున్నాడు. ఇక దాని తర్వాత కొనుగోలు కేంద్రాలల్లో రైతులకు ఇబ్బందులు లేకుండానైతే చర్యలు తీసుకోవాలని ఆదేశాలను అయితే జారీ చేశాడు సారు. ఆదేశాలను జారీ చేసుడు కాదు, కొనుగోలు సెంటర్లలో నిజానికి రైతన్నల పరిస్థితి వర్ణనాతీతం. చెమ్మె నీళ్ళే గతి లేవట, సలివేంద్రాలు గిలివేంద్రాలు కూడా ఏం లేవట. రైతన్నలకు నీళ్లు దొరకక ట్రాక్టర్లు ఏవైతే ఉంటాయో ఆ ట్రాక్టర్ల కింద ఎండకు గిట్లా కూర్చుంటున్నారట. కొనుగోలు సెంటర్లలో ఉన్నటువంటి రైతులకైతే ఇంత ప్రాబ్లం కావద్దని చెప్తాను కదా. ఇక ఇంకొక ముచ్చట ఏమంటున్నాడంటే గన్నీ బ్యాగులు ఏవైతే ఉన్నాయో గన్నీ బ్యాగులు హమాలి కొరత వాళ్ళకైతే గింత కూడా లేకుండానైతే చూసుకోవాలి అని సార్ అయితే చెప్పిండు. ఇక ఒప్పందం మేరకైతే లారీలనైతే అందుబాటులో ఉంచాలని, కాంట్రాక్టుల పైననైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సార్ అయితే తేల్చి చెప్పేసిండు. ఇక ప్రతి అధికారి జవాబుదారీతనంతో ఉండాలని స్పష్టమైతే చేసిండు. ఇక చూద్దాం సారు ఇంతగానని చెప్పిండు కదా, జనాల మీద ఎంత పైరం ఉన్నదో కదా. ఇక రేపటి నుంచి మరి సారు చెప్పినట్టు జరుగుతుందా లేకపోతే ఎక్కడేసిన గొంగడిగా అక్కడనే ఉంటుందా అనే ముచ్చట్లనైతే మనమైతే తప్పకుండా చూడాలి జనాలారా. ఇక మరి నిజానికి సారు ఇంత మంచిగా రైతులకు మేలు చేస్తా, ఇంత మంచిగా న్యాయం చేస్తా, కొనుగోలు సెంటర్లలో ధాన్యాన్ని కొంటా అంటే అందరికీ మంచిదే కదా. ఇక మనం కూడా చూద్దాం ఏం చేద్దాం మరి.